వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తూ ఉన్నాం ఈ కొడుకులు ఎక్కడి నుంచి వస్తున్నారో అర్థమైతలేదు కానీ మన హిందూ దేవాలయాల మీదనే టార్గెట్ చేశారు, టెంపుల్ల మీదనే దాడి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొన్న మనకు సఫీల్గూడ మల్కాజ్గిరి సఫీల్గూడ కట్టమైసమ్మ ఆలయంలో మలమూత్ర విసర్జన చేసి ఓ దుండగుడు అపవిత్రం చేసే పరిస్థితి చేస్తే నిన్న మనకు చాంద్రాయణగుట్టలో హనుమాన్ టెంపుల్ ద్విముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ మీద దాడి జరిగిందో లేదో తెల్లారే నిన్న రాత్రి 8 గంటలకు మనకు బోడుప్పల్ ప్రతాపసింగారంలో ఒక దారుణ ఘటన జరిగింది. ఏంటంటే ఓ దుండగుడు, వాడు ఎక్కడి నుంచి వచ్చినా అర్థమైతలేదు, వాడు ఏం మాట్లాడతలేడు. మనకు అయ్యప్ప స్వామి హనుమాన్ టెంపుల్లో విగ్రహాలను కాలుతో దన్నుతూ నమాజ్ చేస్తూ బిగ్గరగా అరుస్తూ నమాజు అల్లాహు అక్బర్ అంటూ ఇట్లాంటి నినాదాలు చేస్తూ ఆ గుడిలో అరాచకం సృష్టించిండు. అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళు వాడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అతన్ని వెంటనే పోలీసులకు అప్పగించారు. సో వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తున్నారు? వీళ్ళు రోహింగ్యాలా, ఇక్కడున్న ముస్లింలా, బయట నుంచి వస్తున్నారా, వీళ్ళు ఎక్కడి నుంచి దిగుతూ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఇట్లా హిందూ ఆలయాలను ఎందుకు టార్గెట్ చేశారు? మీకు సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ మొదలు పెడితే ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది ఎపిసోడ్ల వారీగా. అసలు ఈ ప్రతాపసింగారంలో నిన్న రాత్రి 8 గంటలకు ఏం జరిగిందో కొన్ని వీడియోలు మన దగ్గర దాకా వచ్చినాయి, చూద్దాం అసలు ఏం జరిగింది. అది हनुमान टेम्पल है, अय्यप्पा टेम्पल है। काईकू है तुम? सीधा बोलो, सीधा बोलो। हाँ, इधर काईकू है, इधर अय्यप्पा टेम्पल है। तुम कहाँ रहते? तुम किधर रहते? नाम का किधर रहते? डबल बेडरूम। చూడండి, ఎస్ అయ్యప్ప టెంపుల్లో హనుమాన్ విగ్రహం ఉంది కదా, ఇక్కడ కనిపిస్తున్న హనుమాన్ విగ్రహాన్ని కాలుతో దంతన్నట. ఆ టెంపుల్ దగ్గరికి వచ్చి హనుమాన్ విగ్రహాన్ని కాలుతో దంతున్నాడు. ఈ తన్ని బిగ్గరగా నమాజ్ చేయడం కావచ్చు, అరవడం కావచ్చు. వీడిని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రాత్రి 8 గంటలకు ఆ సమయంలో గుడి దగ్గర ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. సో వీని అరుపులు విని వీడు చేసే చేష్టలు చూసి వీడు ఫస్ట్ ఎవరో తాగుబోతు అనుకున్నారు, కానీ చూసేసరికి తను ఒక ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. చూడొచ్చు. మన టెంపుల్ కాడికి వచ్చినందుకు మనం ఊరు టెంపుల్ కాబట్టి మన దగ్గరికి వచ్చింది కాబట్టి మనం పట్టుకున్నాం అంతే. పోలీసులు పట్టిస్తాము, అది ఏమని చేసుకొని అంతే వస్తుంది, కొడితే వస్తుంది, చేస్తే వస్తుంది. చూడండి, పట్టుకున్నారు. నేను దింపు మన గారికి కొట్టమన్నా గీత, నేను ఆల్రెడీ కొట్టినా. మళ్ళీ మనం చూసినా ఫోన్ చేసి వచ్చినా ఒకటే వరుతున్నట్టు ఇక నమాజ్ చేస్తున్నట్టుగా దీన్ని ఎక్కి కీకలు పెట్టి నమాజ్ మరి नमाज इधर पढ़ने के रहे तुम्हारा को इधर तुम సో గుడెక్కి నమాజ్ పాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, నమాజ్ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. बात नहीं आ रहा है, अभी नहीं आ रहा है। अब तक देख के ऊपर चढ़ के कितना बात कर रहे हो तुम मेरे को? बहुत बात कर रहे हो। तुम्हारा घर किधर है तो मेरा घर సో ఎట్టకేలకు వీని పట్టుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి ఈ పక్క వీడియోలో చూద్దాం. వాడి దగ్గర చాకులు కూడా ఉన్నాయట. అంటే వానికి మన దగ్గర కొన్ని కత్తులు కూడా ఉన్నాయి, చాకులు ఉన్నాయి అనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చూసి పోలీసులతో చెప్తా ఉన్నారు. పోలీసులు
ముస్లిం వాడు ఆన్ ద స్పాట్ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే మీరెందుకు బుక్ చేయరు? ముస్లిం వాళ్ళు చేస్తే చెయ్యండి సార్, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా ఎందుకు చేస్తారు? ఆన్లైన్ సిస్టమ్ సార్, ఇది ఆన్లైన్ సిస్టమ్ మీరు చేయండి. చూపి ఒక్క నిమిషం యూట్యూబ్ ఓపెన్ చేయాలి. కమిషన్ బండి కలిస్తే పద్ధతి లేదు. సో ఇది మొత్తానికి వీళ్ళు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు అనేది ఎవరికి అంతు చిక్కని పరిస్థితిలో ఉంది. మా రాంపల్లి, ఇప్పుడు ఇదే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రాంపల్లిలో కీసర మండలం రాంపల్లిలో కూడా హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. హనుమాన్ చెయ్యి గద మొత్తం తునాతునకలు చేశారు. స్పష్టంగా చూడొచ్చు గదతో ఉన్నటువంటి చేతి ఉందో హస్తం, ఆ హస్తాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గుర్తు తెలియని దుండగులు నిన్న రాత్రి ధ్వంసం చేశారు. అయితే విచిత్రకరమైన పరిస్థితి ఏంటంటే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా లేవని పోలీసులు చెప్తా ఉన్నారు. అసలు వాడు ఎక్కడి నుంచి వచ్చిండు, వాడు ఎవడు అనేది అక్కడ ఇప్పటి వరకు పోలీసులు పట్టుకోలేకపోయారు. ఇక్కడ కూడా హనుమాన్, మనకు అయ్యప్ప స్వామి టెంపుల్ ముందున్నటువంటి హనుమాన్ విగ్రహాన్ని కాలుతో తన్నుతుండగా ఇక్కడ స్థానికులు పట్టుకున్నారు. మరి ఇతన్ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. వీడు ఎక్కడి నుంచి వచ్చారు, వీడు ఎవడు అసలు దాని మీద పోలీసులు వివరాలు ఆరాధిస్తూ ఉన్నారు. ఇట్లాంటి ఘటనలు అనేకం ఎందుకు జరుగుతూ ఉన్నాయి, మరి ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఇవి ఎందుకు పెరిగిపోతాయన్న దాని మీద ఎవరికి అంతు చిక్కని విషయంగా మారిపోయింది ఇది. దీని మీద మీరు కూడా కామెంట్ చేయండి. అసలు ఈ ఇష్యూ ఏం జరిగింది అనేది మనము కూడా గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి స్థానికుల వాయిస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. విక్రమ్